హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చడి. దీన్ని ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి అని కూడా అంటారు కదా. సమ్మర్ వచ్చిందంటే చాలు దాదాపుగా అందరి ఇళ్లలో ప్రిపేర్ చేసుకునే ఈ మామిడికాయ పచ్చడిని పర్ఫెక్ట్గా సంవత్సరం మొత్తం నిల్వ ఉండే విధంగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. వీడియో చూసిన తర్వాత నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మామిడికాయ పచ్చడి ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక బకెట్ నీళ్ళలో మామిడికాయలను వేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టిన మామిడికాయలను శుభ్రంగా కడిగేయండి. ఇప్పుడు ఈ మామిడికాయలను తడి లేకుండా ఒక క్లాత్తో తుడుచుకోవాలి. ఈ తుడిచిన మామిడికాయలను ఒక బేషన్లో తీసుకోండి. ఇప్పుడు ఫ్యాన్ కింద ఒక 30 నిమిషాలు ఉంచి తడి లేకుండా ఆరనివ్వండి. ఈ మామిడికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ మామిడికాయలను ఇంట్లోనైనా మనం కట్ చేసుకోవచ్చు, లేదా బయట కూడా కట్ చేయించవచ్చు. ముక్కల సైజ్ అనేది ఈ వీడియోలో చూపించిన విధంగా ఉండేటట్టు చూసుకోండి. మామిడికాయ ముక్కల సైజ్ అనేది ఈ విధంగా ఉంటే మాత్రం పచ్చడికి బాగుంటుంది. మామిడికాయ ముక్కలను శుభ్రంగా తడి లేకుండా ఒక క్లాత్ తోటి తుడిచిపెట్టుకోండి. మామిడికాయ లోపల ఉండే జీడి అనేది ఏమాత్రం లేకుండా చూసుకోండి. తుడిచిపెట్టుకున్న మామిడికాయ ముక్కలను ఫ్యాన్ కింద ఉంచి ఒక 30 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఇక్కడ నేను ఒక 4 కిలోల మామిడికాయ ముక్కలను రెడీ చేసుకున్నాను. కొన్ని మెంతులను ఒక ప్యాన్లో తీసుకొని వేయించుకోవాలి. మెంతుల్ని లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోండి. వేయించుకున్న మెంతుల్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. మనకు ఒక 1 టీ స్పూన్ మెంతుల పొడి అయితే సరిపోతుంది. 1 కిలో మామిడికాయ ముక్కలకు గాను ఒక 100 గ్రాముల ఆవ పొడిని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ 4 కిలోల మామిడికాయ ముక్కలకు గాను 400 గ్రాముల ఆవాలను ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఆవాలను మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. 1 కిలో మామిడికాయ ముక్కలకు ఒక 1/2 కిలో ఎల్లిపాయల రెబ్బల చొప్పున 4 కిలోల మామిడికాయ ముక్కలకు గాను 1 కిలో ఎల్లిపాయ రెబ్బలను రెడీ చేసుకుని పెట్టుకోండి. 1 కిలో ఎల్లిపాయ రెబ్బల్లో ఒక 100 గ్రాముల ఎల్లిపాయ రెబ్బలను పక్కన తీసుకొని పెట్టుకోండి. మిగిలిన ఎల్లిపాయ రెబ్బలను ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి. గ్రైండ్ చేసిన తర్వాత గార్లిక్ పేస్ట్ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఈ 4 కిలోల మామిడికాయ ముక్కలను ఒక బేషన్లో తీసుకొని కిలో ముక్కలకు 1/2 కిలో ఉప్పు చొప్పున 4 కిలోల ముక్కలకు కిలో ఉప్పుని యాడ్ చేసుకోండి. ఒక 400 నుండి 500 గ్రాముల వరకు కారాన్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. కారంలో ఉప్పును యాడ్ చేసి ఉంటే మాత్రం ఉప్పు తక్కువగా వేసుకోండి. మనం వేసుకున్న ఉప్పు కారం అంతా కూడా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అంతా కూడా పర్ఫెక్ట్గా ముక్కలతోటి కలుపుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న 400 గ్రాముల ఆవపొడి, 1 టీ స్పూన్ మెంతుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా ఉప్పు, కారం, ఆవాల పొడి, మెంతుల పొడి, గార్లిక్ పేస్ట్ వేరువేరుగా వేసుకొని కలుపుకోవడం వల్ల ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేస్తాయి. ఎల్లిపాయ పేస్ట్ బాగా కలిపేసుకున్న తర్వాత పల్లి నూనె వేసుకొని కలుపుకోండి. ఎప్పుడైనా సరే పచ్చళ్ళలోకి పల్లి నూనె వేస్తేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ముందుగా 1 లీటర్ వరకు పల్లి నూనె వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ప్లాస్టిక్ జార్లలో కానీ లేదా పింగాణి పాత్రల్లో కానీ స్టోర్ చేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా సరే పచ్చళ్ళను స్టీల్ వాటిలో కానీ ఐరన్ పాత్రల్లో కానీ స్టోర్ చేయవద్దు. ఈ పచ్చడిని రోజుకొక్కసారి అయినా సరే కలుపుతూ ఉండాలి. ఒక 4 రోజుల పాటు ఈ విధంగా కలిపితే సరిపోతుంది.